ఎంతగానో అయ్యో యోబు, ఏంది నీ యథార్థతను బట్టి దేవుడు ఏం చేయలేదా? నీ భక్తిని బట్టి దేవుడు ఏం చేయలేదా? నీ ప్రార్థనను బట్టి, నీ భయభక్తులను బట్టి, దేవుని యందు నీవు కలిగిన భక్తిని బట్టి ఏమి చేయలేదా దేవుడు అని ఎవరైతే స్నేహితులు, తన సొంత స్నేహితులు యోబుని అవమానపరిచారో, హింసించారో, వేధించారో వారికి చెప్తున్నాడు ఇక్కడ, యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని ప్రత్యుత్తరం ఇచ్చి చెప్పుట చాలించిరి. అనగా చెప్పడం వారికి ఇక్కడ అర్థమైపోయింది, దేవుడు యోబుని ఇంకా ప్రాణంతో కాపాడాడంటే కారణం ఏమిటంటే ఆయన యొక్క నీతి, ఆయన యొక్క యథార్థత, ఆయన యొక్క భక్తి జీవితం అని వారు ముగ్గురు కూడా సాక్ష్యం ఇచ్చారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీవు దేవుని చేతికి అపవాది దేవుని దగ్గర అడిగి అపవాది చేతికి నీవు అప్పగింపబడుతున్నా, మనుషుల చేత అప్పగింపబడుతున్నా, పరిస్థితుల చేత అప్పగింపబడుతున్నా, నీకు ఎదురవుతున్న ప్రతి విధమైన బంధకముల నుండి నువ్వు అప్పగింపబడుతున్నా, దేవుడు నీ యథార్థతను, నీ భక్తి జీవితాన్ని, నీవు దేవుని యందు ఏవైతే ప్రార్థనలు చేస్తున్నావో అవన్నీ కూడా నీ నీతి నిన్ను యోబు వలె కాపాడునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.